పోలీస్ నోటిఫికేషన్లు ఇచ్చారు. 2016లో ఇచ్చినప్పుడు 9281 పోస్టులకు ఇచ్చినారు. సబ్ ఇన్స్పెక్టర్లు 539 మందికి ఇచ్చారు. అట్లాగే 2018లో మళ్ళొక నోటిఫికేషన్లో 18,428 మందికి నోటిఫికేషన్లు ఇచ్చారు. దాంతోపాటు సబ్ ఇన్స్పెక్టర్లు 1,271 పోస్టులు ఇచ్చారు. మళ్ళీ 2022లో కూడా మీరు 16,614 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. సబ్ ఇన్స్పెక్టర్లు కూడా 554 మందికి ఇచ్చారు. అదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి స్పష్టంగా వాళ్ళే చెప్పారు నోటిఫికేషన్లు ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంటే 17,000 ఖాళీలు ఉన్నాయి అని చెప్పి వారే స్పష్టంగా లిఖితపూర్వకంగా ఆర్టీఐలో తీసుకుంటే సమాచారం కూడా ఇచ్చారు. కానీ మరి పోస్టులు పిలిచే కాడికి వచ్చేసరికి మాత్రం ఇవాళ కేవలం 5,000 ఉద్యోగాలు పిలుస్తామంటున్నారు. మేమందరం ప్రిపేర్ అవుతున్నాం. ఏజ్ రిలాక్సేషన్ కోసం ఎదురు చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారే 32 కాదు 34 ఏళ్ళు అని చెప్పి మినహాయింపిస్తాను మాట ఇచ్చారు. ఇది ఆయన ట్విట్టర్లోనే రేవంత్ రెడ్డి గారు పెట్టింది. 56,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 56,000 కొలువులు భర్తీకి రెడీగా ఉన్నది ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి గారు అందులో 12,000 పోలీసు ఉద్యోగాలని ఆయనే చెప్పి ఆయన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది కూడా తీసుకొచ్చారు. తీసుకొని రావడంతో పాటు మీరు ఇందులో చెప్పిన మాట మేము గతంలో కూడా భర్తీ చేశాం, భవిష్యత్తులో కూడా భర్తీ చేస్తామని కేసీఆర్ గారు ఆయన గవర్నమెంట్లో ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా తన ఖాతాలో వేసుకొని ముఖ్యమంత్రి గారు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రియాంక గాంధీ గారు స్వయంగా వచ్చి జాబ్ క్యాలెండర్ అని చెప్పి యూత్ డిక్లరేషన్ అని చెప్పి మా అందరికీ కూడా మాటిచ్చారు. ఉద్యోగాలు వచ్చేంత వరకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఏది జరగలేదన్నా కనీసం మాకు ఉద్యోగాలన్నా రావాలి అంటే 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చే విధంగా మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి అంటూ పిల్లలందరూ కూడా వచ్చి మరి వారు కలిశారు. వారందరు చుట్టూ తిరిగారు. ఎమ్మెల్యేలు, డిప్యూటీ సీఎం, డీజీపీని కూడా కలిశారు. కలిసి అడిగారు, అయ్యా మీరు చెప్పిన మాటే మేము అడుగుతున్నది ఏది గొంతమ్మ కోరికలు కావు, మీరు చెప్తున్న మాట మీడియాలో స్పష్టంగా ప్రభుత్వమే ఇచ్చిన వివరాలు ఏవైతున్నాయో వాటి ఆధారంగానే మేము అడుగుతా ఉన్నాం. మీరిచ్చిన యూత్ డిక్లరేషన్ ఆధారంగానే అడుగుతున్నాం. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో చేస్తా అన్నారు. సరే 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటి వరకు 12,000 ఉద్యోగాలు కూడా మీరు భర్తీ చేయలేదు. చేయకపోగా నిరుద్యోగ భృతి అన్న మాటను ఎక్కడో గంగలో ఎక్కడో ముంచేసినారు. 4,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి అన్నారు, ఒక్కరికి ఇవ్వలేదు. కనీసం మేము 4 ఏళ్లుగా శిక్షణ పొందుతున్నాం, మా తల్లి తండ్రి అవస్థలు పడి మమ్మల్ని హైదరాబాద్లో ఇక్కడ ఉంచి నెల నెల డబ్బులు పంపి మా కొడుకు లేదా మా కూతురు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఒక సామాజిక భద్రత, సమాజంలో ఒక గౌరవం ఉంటుంది, భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో మమ్మల్ని కష్టపడి చదివిస్తున్నారు. ముఖ్యమంత్రి గారేమో నిన్నగాక మొన్న శిల్పకళా వేదికలో మాట్లాడుతూ ఎంట్రీని దాగి చావండి అని కూడా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. మాకు లేని ఆలోచన, మమ్మల్ని లేనిపోని విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు. ఉద్యోగాల నోటిఫికేషన్ల విషయంలో మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి. 20,000 ఉద్యోగాలు కానిస్టేబుల్ల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకునే విధంగా మీరు మా తరపున పత్రికలతో మాట్లాడండి. పత్రికా ముఖంగా మీరు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి, ఉత్తరం రాయండి, అన్ని ఖాళీలు అన్ని వివరాలతో వారికి విజ్ఞప్తి చేయండి, అసెంబ్లీలో కూడా ప్రశ్నించండి అంటూ వాళ్ళందరూ కూడా ఇవాళ మమ్మల్ని కలవడానికి వచ్చారు. వారికి నేను చెప్పింది ఒకటే, కేసీఆర్ గారి ప్రభుత్వం 9.5 సంవత్సరాల్లో 95% మనం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యలో ఉపాధి అవకాశాల్లో ప్రభుత్వ కొలువుల్లో 95% స్థానికులకే రిజర్వేషన్ కల్పించిన ఒకే ఒక్క ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అట్లాగే 2,32,000 ఉద్యోగాలు మధ్యలో 2 ఏళ్ళు కరోనా వచ్చిన సంవత్సరంన్నర ఈ కొత్త జోనల్ వ్యవస్థ తేవడానికి 95% రిజర్వేషన్లు తేవడానికి ఇబ్బంది కలిగినా ఉన్న మిగతా 6 ఏళ్ల కాలంలో మరి 2,32,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అందులో 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. దాదాపు 46,000 పైచీలకు పోలీసు ఉద్యోగాలు భర్తీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. మరి మీ కోరిక మేరకు వారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము తప్పకుండా అడుగుతాం. అడిగి మరి వారు దిగి వచ్చేదాకా మీతో మేము కూడా ఉంటాం. నన్ను వాళ్ళు దిల్సుఖ్ నగర్ కూడా రమ్మని ఆహ్వానించారు. అన్న మీరు రండి, మేమందరం దిల్సుఖ్ నగర్లో ఉన్నాము, మీరు రండి అంటే తప్పకుండా తొందరలో దిల్సుఖ్ నగర్ కూడా వచ్చి మిమ్మల్ని కలుసుకుంటానని చెప్పి ఆ పిల్లలకు మాటిచ్చాను. ఇవాళ వచ్చిన 100 మంది కాదు, అక్కడ వేలాది మంది ఉన్నారు. వారందరినీ కలుస్తాం. వారందరిలో కూడా ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం
వారందరిలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దొంగ హామీలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న దొంగ మాటలు, ఇవ్వని ఉద్యోగాలు ఇస్తున్నట్టుగా చేస్తున్న నటనలు ఇవన్నీ కూడా బయట పెడతాం. ఈ చేతగాని అసమర్థ ప్రభుత్వం దిగిపోయేదాకా వారితో పాటు భుజం కలిపి ముందుకు నడుస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ ఇప్పుడు కొంతమంది పిల్లలు కూడా